వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు వర్గీకరణ తప్పనిసరి అని ఆ అంశాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీలో చాలా వెనుకబడిన వర్గాలు ఉన్నట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6.1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించారు. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా ఎస్సీ కులస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పిటిషన్పై ఈ ఏడాది ఫిబ్రవరిలో 3 సార్లు విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసి ఈరోజు తుది తీర్పును వెలువరించింది.